బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో నిలిచారు. సుచిత్ర సెంటర్లో సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి భూమి ఏదైతే కబ్జాకు పాల్పడ్డారంటూ బాధితులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే ఇటు కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏదైతే సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. సో రెవెన్యూ అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ఇటు ఏదైతే సర్వే చేపడుతున్నటువంటి పరిస్థితి. గత కొద్దేళ్లుగా ఏదైతే సుచిత్ర సెంటర్లో ఈ భూ వివాదం అనేది నెలకొన్నటువంటి పరిస్థితి. గత ఏడాది కూడా ఏదైతే ఇదే ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదం జరిగినటువంటి సమయంలో మల్లారెడ్డి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వారి మీద దాడికి యత్నించేటటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా మల్లారెడ్డి మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. తర్వాత ప్రస్తుతము కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రస్తుతము ఏదైతే బాధితులు తమకు సంబంధించినటువంటి 33 గుంటల జాగా ఏదైతే ఉందో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికార దుర్వినియోగానికి మల్లారెడ్డి పాల్పడ్డారు. సో తమ అనుచరులతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ సర్వే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ల్యాండ్ సర్వే జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గరే ఉన్నాం. మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఏదైతే ఇటు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారో లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఏదైతే ఇక్కడ గొడవ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లోపల బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ల్యాండ్ సర్వే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎవరిని కూడా పోలీసులు అయితే లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు ఏడాదిగా ఏదైతే ఈ వివాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ ల్యాండ్లో ఉన్నటువంటి మొత్తం కూడా దాదాపు సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల ల్యాండ్లో దాదాపు 33 గంటలు మల్లారెడ్డి కబ్జాకు పాల్పడ్డారు. మల్లారెడ్డి అతని అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కబ్జాకు పాల్పడ్డారంటూ కూడా బాధితులతో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధితులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. ప్రధానంగా వారు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటని కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పుడు మల్లారెడ్డి మీద మరి రాజశేఖర్ రెడ్డి మీరు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, ఏంటి అసలు ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది మాది 82 సర్వే నెంబర్లో మాది 33 గుంటలు ఉంది. 4,000 గజాలు అవుతాయి. సో ఆయనది 1.29 ఉంది 82 సర్వే నెంబర్లో. ఆయన ఏమంటాడు, ఇది 82 సర్వే నెంబర్లో ఇది 1.29 కాదు, 2.29 కాదు, ఇది 1.29 ఉంది అంటున్నాడు. సో మేమేం చెప్తున్నామంటే సర్వే చేయించినాం. ఆయనే రిక్వెస్ట్ చేసుకున్నాడు. అప్పుడు సర్వే చేయించినాం. ఇది లాస్ట్ ఇయర్ అయింది. మీరు అందరూ అప్పుడు కూడా మీరు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు. అప్పుడు సర్వే ఆల్రెడీ 2000లో ఏడీ సర్వే అయింది. మళ్ళీ సర్వే రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఏం చేసినాము, 82 ఒకటే కాకుండా 83, 84 ఇక్కడ ఎన్ని సర్వేలు ఎంత దగ్గరలో ఏమున్నాయి అన్ని సర్వేలు కూడా చేయించాము. సర్వే చేయించుకున్న తర్వాత మనకు ఆల్రెడీ రెవెన్యూ శాఖ నుంచి మనకు సర్వే కన్ఫర్మ్ అయిపోయింది. 82లోనే ఇది వస్తుంది, 83 లేదని చెప్పి. ఆ రోజు కూడా మల్లారెడ్డి గారు ఏమన్నారు అంటే, ఇది 1.29 ఎకరం కన్నా ఒక్క గజం కూడా ఎక్కువ వస్తే మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆయనే అందరి ముందు మాట్లాడిండు, మీడియాకు సమక్షంగానే మాట్లాడిండు. మేము కూడా దానికి ఓకే అని చెప్పినాం. సో 82 సర్వే వచ్చింది. సర్వే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏది రెస్పాన్స్ చేయట్లేదు. సో ఇప్పుడు మేము ఏంటంటే హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాము, సర్వే జరగాలి, డిమార్కేషన్ జరగాలి అని చెప్పి. ఇది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెవెన్యూ వాళ్ళకి రాసింది. యాజ్ పర్ ద హానరబుల్ హైకోర్టు నుంచి వచ్చిన రిట్ పిటిషన్ నెంబర్తో సహా మేము చేయించింది. అది చేయించిన తర్వాత మళ్ళీ ఈ అందరికీ నోటీసులు పంపించినాం. వాళ్ళు 15 రోజులు గడువు అడిగారు. మేము 19 రోజుకి ఈరోజు మేము చేస్తున్నాం, సర్వే చేపిస్తున్నాం. మళ్ళీ తర్వాత రెవెన్యూ శాఖ నుంచి కూడా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేటపచ్చ వాళ్ళకు కూడా సర్వే అండ్ డిమార్కేషన్ మీ సమక్షంగా జరగాలి, ప్రొటెక్షన్తో జరగాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇది జరుగుతుంది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. సో సర్వేకి ఏదైతే మరి రాజశేఖర్ రెడ్డి కానివ్వండి మల్లారెడ్డి ఫ్యామిలీ సహకరించట్లేదని తెలుస్తుంది, ఏం చెప్తున్నారు? సహకరించట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళు భూస్వాధీనం చేస్తారని చెప్పి యావత్ తెలంగాణకే తెలుసు. ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము మామూలు జనాలం, మామూలు పబ్లిక్, మనం ఏదో పైసలు పెట్టి మనం సేవింగ్స్ నుంచో మనం సంపాదించి కూడబెట్టుకొని పైసలు పెట్టి మనం కొనుక్కున్నది ఇది. ఇప్పుడు దీంట్లో కూడా 4,000 గజానికి ఆయన నాది అని చెప్పి ఆయన ఎగబడుతుంటే అది మంచిది కాదు, పద్ధతి మంచిది కాదు. మామూలు ప్రజలు ఏడిపోవాలి, ఇట్లనే వీళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోతే మామూలు ప్రజలు మాలాంటి వాళ్ళు ఏడిపోవాలి, ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళైన ఎక్స్ మినిస్టర్ ఉండే, ఆయన ఎక్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మేము ఆయనను కన్సల్ట్ చేసిన టైం ఉంది. చాలాసార్లు మీటింగ్ చేసుకున్నాము, సర్వే చేయించుకుందాం అన్నాడు. దాని తర్వాత మళ్ళీ సర్వే చేస్తుంటే అబ్జెక్షన్ చేస్తాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే 2024లో మనం ఇదే ఇలాగే చేస్తే పోలీస్ ప్రొటెక్షన్తో తీసుకొచ్చి మేము సర్వే చేసుకున్నాము. సర్వే అని చెప్పాను. సర్వే అయిన తర్వాత కూడా ఏదో ఒకటి
కుతంత్రం చేసుకుంటే ఏదో ఒకటి పాయింటింగ్ చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఏంది వాళ్ళ క్యారెక్టర్ అనేది మనమైతే డిసైడ్ చేయలేం, జడ్జ్ చేయలేం వాళ్ళ క్యారెక్టర్. మంత్రి అండదండలతో ప్రస్తుతం ఏదైతే శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, రాకేష్ రెడ్డి వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు, తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్? ఒక్కటే సార్ నేను చెప్పేది ఏంటి అంటే, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మేమేం జనాల్ని తీసుకురావట్లేదు. యాజ్ పర్ లా లీగల్గా ఏదైతే ప్రొసీడింగ్ చేయాలో అన్ని కోర్టు కాగితాలు మనము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పేపర్లతో మేము వస్తున్నామే తప్ప మన జనాలు ఎగబడుకొని అవన్నీ మనం ఇబ్బంది పెట్టడానికి మేము రౌడీలము కాదు, గుండలం కాదు. మాది ఒక ప్రొఫెషన్ ఉంది, మేము ఒక బిజినెస్ చేస్తాము. శ్రీనివాస్ రెడ్డి ఆయన ఐటీ జాబ్ చేస్తాడు, మనకి ఇవన్నీ అవసరమే లేదు. అండ్ ఆల్సో శ్రీనివాస్ రెడ్డి ఒక ఎన్ఆర్ఐ యుఎస్ సిటిజన్. శ్రీనివాస్ రెడ్డి మేము ఏమంటారు రియల్ ఎస్టేట్ భూ కబ్జాలు అవి చేయడానికి రాలేదు. ఉన్నది ఆ రోజు మనకు తెలంగాణ గవర్నమెంట్లో మనకు డెవలప్మెంట్ బాగుందని చెప్పేసి సరే అని చెప్పి ఆయన ఎన్ఆర్ఐగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిండు. దాంట్లో భాగంగా మేమందరం సరే అని చెప్పి ఇన్వెస్ట్ చేసినాము. దాన్ని వీళ్ళు తీసుకొని ఇది మాది లేదంటే మీ డాక్యుమెంట్స్ తప్పు, సర్వేలు ఇవి అట్లా వస్తాయి ఇట్లా వస్తాయని ఇప్పటికే చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అట్లా కాకుండా మంచి ఇది చేయాలని చెప్పి అప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు కూడా మల్లారెడ్డి గారిని మేము చాలాసార్లు సందర్భంలో కలిసినాము, మాట్లాడినాము, చెప్పి రిక్వెస్ట్ కూడా చేసుకున్నాము. మాకు ఇప్పటిదాకా మిత్రుడు చెప్పినట్టు కోర్టు నుంచి ఏవైతే నోటీసులు మాకు వచ్చినాయో దాన్ని తీసుకుపోయి ఆయన కలవడం జరిగింది. కాంప్రమైజింగ్ కూడా అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళే ఏదేదో ఇష్యూస్ మీద ఇప్పటికీ అది రాలేవి కరెక్ట్ లేదు అది అని చెప్పి ప్రతిసారి లాస్ట్ టైం కూడా మీరు వచ్చింది కదా సర్వే కూడా మధ్యలో అంతా గొడవలు చేసి ఆపేసిండు అంతే. ఇప్పుడు ఆయన ఒక ఎన్ఆర్ఐ సిటిజను, అంతా కలిసి ఫ్రెండ్షిప్లో మనం చేసినాము. దాన్ని పట్టుకొని ఇవి మీ మీద ఇది చేస్తున్నాము, కబ్జా చేస్తున్నాము, అది ఇది. వీడికి అసలు మేము వచ్చిందే నలుగురిని, అందరినీ నలుగురు రమ్మన్నారు. నలుగురు కన్నా ఎక్కువ ఎవరు లేరు వీడు. మా వాళ్ళు మేము ఉన్నదే నలుగురం ఉన్నాం అంతే. ఇక్కడ అది మీకు అంతా తెలుసు కదా. ఇది సిచ్యువేషన్. మొత్తానికైతే ఇటు వివాదాస్పద భూమిలో ప్రస్తుతము అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే సర్వే చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే సర్వే నెంబర్ 82లో సంబంధించినటువంటి వివాదం అంతా కొనసాగుతుంది. బట్ 83లో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. సో 82 కాదు అంటూ ఓవైపు మల్లారెడ్డి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. తమ భూమినే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మరోవైపు మల్లారెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సుచిత్ర సెంటర్లో సర్వే నెంబర్ 82లో వివాదం మాత్రం తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఏదైతే వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారుల సర్వే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యమీన్, ఆంధ్రజ్యోతి, సుచిత్ర నుంచి. వస్తారు కార్లో ఉన్నాడు.